హలో అండి, ఈరోజు వచ్చేసి మంచి హెల్తీ రెసిపీ చూపిస్తున్నానండి. ఇక్కడ నేను చూపించే సీడ్స్ లోటస్ సీడ్స్ అండి. మార్నింగ్ బ్రష్ అవ్వగానే ఈ సీడ్స్ తింటే చాలా మంచిదండి. షెల్ ఓపెన్ చేసుకొని ఆ లోపల ఉన్న సీడ్ని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక్కడ నేను చూపిస్తున్నవి చిరుధాన్యాలు అండి. అలాగే ఇవి ఒక 8 రకాలు ఉన్నాయండి. జొన్నలు, సజ్జలు, రాగులు, ఊదలు, ఉలువలు, అలాగే ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు కూడా అండి. ఇవి నీట్గా శుభ్రంగా కడిగేసుకొని ఎండలో ఆరబెట్టేసుకొని గిర్నీ పట్టించుకోవాలండి. గిర్నీ పట్టించే ముందు కాస్త బాదం పప్పులు కూడా వేసుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. పూర్వం రోజులలో అమ్మమ్మ వాళ్ళు ఇదే తిని అంత స్ట్రాంగ్గా ఉన్నారండి. ఇప్పుడు మనకు కూడా హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయింది కదా, మనం కూడా ఇది ట్రై చేసి ఖచ్చితంగా తినాలి. చాలా మంచిదండి ఆరోగ్యానికి. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా తినొచ్చు. మనం కూడా ట్రై చేద్దాం. ఇప్పుడు ఇది గిర్నీ పట్టిద్దాం. ఇలా ఎండబెట్టి గిర్నీ పట్టించిన తర్వాత ఇలా వచ్చిందండి. మనం తీసుకున్న ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ గిర్నీలో వేస్తే ఈ విధంగా వాళ్ళు పట్టించారు. కొంచెం ఇలా క్రష్గా ఉంటేనే బాగుంటుంది. మనం అంబలి చేసుకుని తాగేటప్పుడు కొంచెం అలా నోటికి తగులుతుంటాయి. ఇవి చాలా బాగుంటుందండి టేస్ట్. ఇక్కడ వచ్చేసి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఇద్దరికి సరిపడేలాగా అంబలి అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ అయితే పిండి తీసుకొని ఒక 2 అవర్స్ ముందు నానబెట్టి పెట్టేసుకున్నానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఇలా వాటర్లో నానబెట్టేసాను. ఇప్పుడు 2 అవర్స్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి స్టవ్ పైన ఒక 3 గ్లాసెస్ వాటర్ అయితే పోసుకొని వేడి చేస్తున్నానండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని ఇందులో కలిపేసుకుందాం. కాస్త మరిగాక ఈ విధంగా కలిపేసుకోవాలండి. చూసారా, ఇలా కాస్త నానిపోతే ఈ మిశ్రమం అనేది మనం వేడి వాటర్లో వేసినప్పుడు ఈజీగా తొందరగా ఉడికిపోతుందండి. స్టమక్ కూడా ఏమి ఇబ్బందిగా ఉండదు. ఇండైజెషన్ ప్రాబ్లం అలాంటిది ఉండకుండా ఈజీగా డైజెస్ట్ అయితే అవుతుందండి. కాస్త నానబెట్టుకొని ఇది అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా బబుల్స్ లాగా వస్తున్నాయి కదండి. ఇప్పుడు ఇది అనేది వేసేసుకుందాం మనం ఇందులో. ఈ విధంగా వేసిన తర్వాత ఊరికే ఇలా కలుపుతూ ఉండాలండి. గడ్డలు కట్టకుండా ఉంటుంది. చాలా థిక్గా అవ్వాలి ఇది ఉడికిపోయి. అప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ ఇందులో కలిపేసుకుందాం. చాలా చాలా మంచిదండి హెల్త్కి. వీక్లీ 2 టైమ్స్ అయినా ఇది బ్రేక్ఫాస్ట్లో ఉండే విధంగా చూసుకోండి. నైట్ డిన్నర్లోకి తీసుకున్నా కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. ఇది చాలా ఉడికించుకుందామండి దగ్గరికి అయ్యే విధంగా. కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కానీ హెల్త్ కోసం ఆ మాత్రం మనం భరించాలి కదా. ఇలాంటి హెల్తీ రెసిపీలు చేసుకోవాలంటే కాస్త టైం ఎక్కువనే పడుతుంది. ఇది పూర్తిగా ఉడికిన తర్వాత చూపిస్తాను. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా ఉడికించి కాస్త పక్కకు పెట్టేశానండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. కొంచెం చల్లగా అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ కలిపేసుకొని ఈ అంబలి అనేది తాగేయడమే అండి. ఒక 5 మినిట్స్ కాస్త చల్లారనిద్దాం. వేడి తగ్గిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ ఇందులో కలిపేసుకుందాం. ఇప్పుడు అంబలిలో కలుపుకోవడానికి ఇంగ్రీడియంట్స్ ఇక్కడ వచ్చేసి కొత్తిమీర అండి, కొంచెం పుదీనా, ఆనియన్స్, కాస్త పచ్చిమిర్చి, ఇక్కడ వచ్చేసి గిలకొట్టి పెట్టుకున్న పెరుగు అండి, ఇక్కడ వచ్చేసి సాల్ట్ అండి. ఇప్పుడు ఒక్కొక్కటి ఇందులో యాడ్ చేసుకుందాం. ముందుగా వచ్చేసి ఇలా పెరుగు అనేది వేసుకుంటున్నానండి. ఇలా చల్లారిన తర్వాత వేస్తేనే బాగుంటుంది రుచి. తర్వాత వచ్చేసి ఇలా ఆనియన్స్ వేస్తున్నానండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాం. అలాగే పుదీనా వేస్తున్నాను. కొత్తిమీర వేస్తాను.
సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు కలిపేసుకుందామండి. ఈ విధంగా ఉంది కదండి. ఇది బౌల్లోకి మనం సర్వ్ చేసుకుందాం. ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం కదండి ఒక బౌల్లోకి. చాలా చాలా యమ్మీగా ఉంటుందండి. హెల్తీ బ్రేక్ఫాస్ట్. వీక్లీ కనీసం 2 టైమ్స్ అయినా ఈ బ్రేక్ఫాస్ట్ని ఖచ్చితంగా తినడానికి ట్రై చేయండి. మంచి ఆరోగ్యం అనేది మీ సొంతం అవుతుంది. ఇదే ప్రాసెస్లో చేసి హ్యాపీగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. మీకు కనుక మా వీడియో నచ్చితే తప్పకుండా మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.